నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఒడిశా స్టేట్ పోలీస్, ఏపీఎస్పీ 2 టౌన్ బెటాలియన్, కర్నూలు ఏపీఎస్పీ 3వ బెటాలియన్, కాకినాడ ఎన్సీసీ బాయ్స్, ఎన్సీసీ గర్ల్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, భారత స్కౌట్స్ అండ్ గైడ్, యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్స్ పేరెడ్ నిర్వహించాయి. ఈ వేడుకల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. मन से गुजरेगा, गिनती से एक कंपनी आगे चलेगा. On the command of parade commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. నుంచి సామాజిక పెన్షన్లు 2750 రూపాయలకు పెంచి అందిస్తోంది మన జగనన్న ప్రభుత్వం. టంచనగా ప్రతి నెల 1వ తేదీ, అది ఆదివారమైన సెలవు దినమైన పొద్దున్నే తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి లబ్ధిదారుల గడప వద్దనే గ్రామ వార్డ్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 64.06 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కోసం మన ప్రభుత్వం ఏటా చేస్తున్న ఖర్చు 21,180 కోట్లు. ఇప్పటి వరకు పెన్షన్లపై చేసిన మొత్తం ఖర్చు 63,303 కోట్లు. అదిగో ఇప్పుడు మనమున్న విద్యా దీవెన ద్వారా క్రమం తప్పకుండా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, వసతి భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన, స్కూల్ తెరచిన తొలి రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ, పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సిబిఎస్ఈ సిలబస్ తో అనుసంధానం చేయడం జరిగింది. విభిన్న కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో విప్లవం. 74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా జాతీయ పిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. 1950 జనవరి 26న మన రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసిన శుభదినమని, ఆనాటి నుండి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు, ఉద్యోగులకు సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి మిఠాయిలు పంపిణీ చేశారు. God, last salute, salame, sat. బాగుంది.
జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు సలహాలతో ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో సమర్థవంతంగా అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ మట్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ కవాతు మైదానంలో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మట్టి వేణుగోపాల్ రెడ్డి జాతీయ పథకావిష్కరణ చేసి పోలీస్ పెరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుని నివాళులు అర్పించడం మనందరి కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసరత్నం, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ అనురాధ, రాష్ట్ర కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ చైర్పర్సన్ కోలా భవానీ మణికంఠ, జెడ్పీసీఓ శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఎందరో త్యాగధనులైనటువంటి మన జవానులు అదేవిధంగా పదం తప్పుతూ పదం పాడుతూ సందర్భంగా నేటి అతిథి వర్యులకు వారు చేపడుతున్న రంగాల్లో ప్రగతిని సాధిస్తూ గ్రామీణ ప్రాంతాలలో పశువులు వ్యాధి బారిన పడినప్పుడు చికిత్స కోసం దూర ప్రాంతం పయనింపజేసేటువంటి క్రమంలో మరి స్త్రీ పురుషులు తేడా లేకుండా మరి వారు చేసే పనికి చక్కని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కూలిని కూడా తమ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగమేనని, భారత పౌరుల రాజ్యాంగంలోని హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో కమిషనర్ జాతీయ జెండా ఎగురవేసి మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిర్దలతో కలిసి ఎన్సీసీ క్యాండిడేట్ల నుండి గౌరవ వందన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి రోజా, డిప్యూటీ కమిషనర్లు బి శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణయ్య, ఎస్ఈ భాస్కర్, సిటీ ప్లానర్ మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ మేడం, ఇంజనీరింగ్ సెక్షన్. ఎలక్ట్రీషియన్ మేడం. ఆల్రెడీ గౌరవనీయులు మేయర్ గారు మీకు రాజ్యాంగం గురించి చక్కగా వివరించారు. సో మన రాజ్యాంగం అనేది ఎన్నో విధాలుగా చూస్తే ఆదర్శవంతమైన రాజ్యాంగం.
సో మా భారతదేశంలో ఉన్నంత విభిన్నత ఇంకెక్కడ కూడా ఏ దేశంలో కూడా లేదు. మనం యూరోప్ కాంటినెంట్లో చూసుకుంటే అక్కడ ప్రతి లాంగ్వేజ్, ప్రతి రేస్కి, ప్రతి లాంగ్వేజ్కి కూడా ఒక చిన్న దేశం ఏర్పడింది. మన దగ్గర ఎంతో డైవర్సిటీతో, ఎన్నో లాంగ్వేజెస్, ఎన్నో ఎథ్నిసిటీస్, ఎన్నో మతాలతో కూడిన దేశం, ఒకే ఒక్క దేశం మొత్తం మన వరల్డ్లోనే మన భారతదేశం అనేది ఒక ప్రత్యేకతతో కూడుకున్న దేశం. ఇది మనకి స్వాతంత్ర్యం ఎంతో కష్టపడి మనము తెచ్చుకున్నాము, సంపాదించుకున్నాము. మన స్వాతంత్ర్య సమరయోధులందరూ ఎంతో కష్టపడి అప్పుడు కూడా నాన్ వైలెంట్ అండ్ పీస్ఫుల్గా మనము తెచ్చుకోవడం జరిగింది. 1947లో మనకి ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యం రావడం జరిగింది. ఈ స్వాతంత్ర్యం అనేది కేవలం పొలిటికల్ ఫ్రీడమే కాదు, మనకి పొలిటికల్ ఫ్రీడంతో పాటు సోషల్ అండ్ ఎకనామిక్ ఫ్రీడమ్ కూడా ఉండాలి. గుంటూరు ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం రిపబ్లిక్ డే సందర్భంగా గుంటూరు నగరంలోని ధనవంతుల వారి వీధి నందుగల 37వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి కాకి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి కాకి శ్రీనివాస్, 37వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆనం సంజీవరెడ్డి, ది నేషనల్ ఎక్స్రే కృష్ణ గోకుల్ ల్యాబ్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలమే భారతదేశానికి జనవరి 26వ తేదీన పూర్తిగా స్వేచ్ఛ వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు లేబర్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ తాడేకోరు శ్రీహరిబాబు, జేపీ ల్యాబ్ సురేష్, ఎథిక్స్ ల్యాబ్ మస్తాన్, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు మరియు ఎంతో మహానుభావులందరికీ ఈరోజు మనం ఇట్లా ఉండటానికి కారణం వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి ఎన్నో త్యాగశీలుగా మనకి వాళ్ళ అమరవీరులయ్యి మనం ఇవాళ స్వతంత్రంగా ఉండటానికి కారణం మనకి వాళ్ళు ఒక స్వరాజ్యాన్ని మనకిచ్చి ఇవాళ ఈ అవకాశాన్ని మనకు సద్వినియోగం చేసుకోవడం కోసం మనం ప్రజాస్వామ్యానికి ఇవాళ ముందుకెళ్తూ అట్లానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క ఆశయాలకు సాధనగా వాళ్ళ చెప్పిన కర్తవ్యాలను వాళ్ళు చేసిన యొక్క ఆచరణను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆచరిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేస్తూ ముందుకు సాగిస్తున్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే అసోసియేషన్ ఆనం సంజయ్ రెడ్డి గారి సారథ్యంలో మరియు కార్యదర్శి శ్రీహరి బాబు గారి సారథ్యంలో మనం గణతంత్ర వేడుకలు బాగా చేసుకుంటున్నాము. అదేవిధంగా సంజయ్ రెడ్డి గారి పిలుపు మేరకు పిలిచిన వెంటనే అందరూ వచ్చేసి ఈ గణతంత్ర వేడుకలు జరుపుకోవడానికి చాలా ఉత్సాహం చూపించారు. అలానే మనం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎందరో త్యాగమూర్తులకు ఫలితమే ఈ రిపబ్లిక్ డేకి ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాజ్యాంగానుగుణంగా మన ఎవరైతే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ అధిపతులు కానివ్వండి, వీళ్ళందరూ చేయటం వలన మనం ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, మిత్రులకు అభినందన తెలియజేసుకున్నాను. మన 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో గర్వంగా చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మనకి 1947లో స్వతంత్రం వచ్చినా కానీ మనం 1950 నాడు స్వతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగిందండి. ఆ రోజు నుంచి మాత్రమే మనం ఈ గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26వ తారీఖున ఇది చేయడం జరిగింది. 1950 జనవరి 26న అప్పటి నుంచి కూడా గణతంత్ర దినోత్సవాన్ని ఈ విధంగా జరపడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనోళ్ళు చెప్పినట్టు ఎంతోమంది త్యాగ ఫలితము మన స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా మనం చేసుకున్న ప్రతి దానికి కూడా ఒక రాజ్యాంగం భద్రతగా ఉంటే బాగుంటుందని, ఆ రాజ్యాంగ భద్రత ఉండబట్టే సామాన్యుడి నుంచి అతి పెద్దవాడికి కూడా ఒక భద్రత అనేది దొరుకుతుంది. అదే లేకపోతే ఆ రాజ్యాంగం కనుక ఈరోజు కనుక ఆ విధంగా అంబేద్కర్ గారు కనుక పద్ధతి ప్రకారం చేయకపోతే కనుక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఆయన రాజ్యాంగం చేయబట్టే ప్రపంచం మొత్తం కూడా మన రాజ్యాంగాన్ని ఎంతో గర్వంగా
ఆశిస్తుంటారు, చూస్తుంటారు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఒక గొప్పతనంగా చెప్పుకుంటారు. అదంతా చేసింది ఒక అంబేద్కర్ గారు అని అంబేద్కర్ గారికి ఒక్కసారి సెల్యూట్ చేసి చెప్పొచ్చు మనం. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ తరఫున అమలాపురం నుంచి ఒక ఇది వెళ్ళింది జగన్నాథ రథం, అంటే జగన్నాథ రథం కాదండి, జగన్నాథ రథం, అది దేవుడి రథ సంకల్పంగా చేసే ఒక యూనిట్ని మన ఆంధ్రప్రదేశ్ తరఫున సబ్మిట్ చేయడం జరిగిందండి. అది చాలా మంచి ఫలితాన్ని సాధిస్తుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము కూడా చక్కగా వస్తుందని ఆశపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈ జాతీయ జెండాని మేము ఆవిష్కరణ, రిపబ్లిక్ డేను మళ్ళీ ఆగస్టు 15 రెండు కూడా చక్కగా అసోసియేషన్ తరఫున చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అసోసియేషన్ సభ్యులతోటి, అసోసియేషన్ కార్యవర్గంతో అందరం కలిపి, దీంతో పాటు ఇక్కడ కొన్ని లోకల్ నాయకులతో కలిపి ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా మా అసోసియేషన్ తరఫున మేము చేసుకుంటూ ఉంటాము. ఎందరో మహానుభావులు వారి యొక్క ఆశయాలకి అనుకూలంగా వాళ్ళు సాధించిన దాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ మన యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇచ్చిన గొప్ప ఇదండి మనం జరుపుకోవడం. అలాగే మన గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరము ప్రజలందరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఈ యొక్క గొప్ప ఘనంగా ఈ యొక్క వేడుకల్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా గుంటూరు అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ తరపు నుంచి గుంటూరు నగర ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెక్రటరీగా అమరావతి మహిళా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్పర్సన్ టిఎన్ఎం దేవి ఆధ్వర్యంలో 4వ బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవం గురువారం ఉదయం అరండలపేట 13/2లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ డిఎల్ కాంతారావు, డేగల్ ప్రభాకర్ రావు, చందు సాంబశివరావు, అంకిరెడ్డి సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. మనం యాక్చువల్గా ఇన్ని రకాల ట్రీట్ అయితే వాళ్ళ కుటుంబంలో ప్రధాన నగరంలో అమరావతి మహిళా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్యాంకుని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి రిజర్వ్ బ్యాంకుకి అనుసంధానం చేస్తూ మరి ఒక బ్యాంకుని రూపకల్పన చేయడం కూడా జరిగింది. మరి మహిళలకి ప్రధానంగా మరి పెద్ద పెద్ద బ్యాంకులకి వెళ్ళి మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ డిపాజిట్ కాకుండా స్వయంగా వచ్చి చేసుకునే విధానంతో పాటు మరి వారు కూడా మహిళల దగ్గరికి, ఇళ్ల దగ్గరికి వెళ్ళి మరి కలెక్షన్ చేసుకుని డిపాజిట్ చేసేటువంటి పరిస్థితి, విత్డ్రాల్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు. మరి ప్రజల యొక్క మన్నలను పొందాలని చెప్పేసి కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది డబ్బులతో కూడుకున్నటువంటి పని. మరి రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన అనుసంధానం ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, వాళ్ళ అభిరుచి మేరకు వాళ్ళ సేవలు అందించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా చెబుతూ ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి మరి సిబ్బందికి, యాజమాన్యానికి, డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు, నాగమల్లేశ్వర గారు వారిద్దరు కూడా
గత 15 ఏళ్ల నుంచి సర్వీస్లో ఉన్నా కూడా సేవా తత్పరతో మహిళా సాధికారతను సాధించాలి అనే భావన అనువనువున కూడా వారికి ఉండటం వల్ల ఎన్నో రకాలైన మహిళల ద్వారా సేవలు అందించాలనే ఆలోచనతో ప్రారంభించబడినటువంటి సొసైటీలు తెనాలిలో, కొల్లిపర్లో, చేబ్రోల్లో, 4వది ఇక్కడ అమరావతి మహిళా కోఆపరేటివ్ సొసైటీ పేరున ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఎంతో మందికి తన్ని శ్రీనివాస్ బాబు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే. ఆ రోజునే ఈయనకి అదృష్టవశాత్తు ముహూర్తం కుదిరింది. ఆ ముహూర్తం రోజునే ఇవాళ ఈ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్ ఓపెనింగ్ జరుగుతాం. అమరావతి మహిళా సాధికారిక సహకార సంస్థ ఇది 4వ బ్రాంచ్. ఇది తెనాలి, చేబ్రోలు, కొలకూరు, ఇప్పుడు గుంటూరు హెడ్ క్వార్టర్లో పెట్టడం అనేది చాలా శుభసూచకం. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. వ్యాపారం బాగా చేయటంలో శ్రీనివాస్ బాబు సిద్ధహస్తుడు. ఆయన చూసి యాక్చువల్గా మేమే ఆయన చూసి నేర్చుకోవాలనుకుంటున్నాం. మేము ఈ అమరావతి మహిళా కోఆపరేటివ్ సొసైటీ, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ అండ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ 4వ బ్రాంచ్కి అరండల్పేట గుంటూరులో ప్రారంభించడానికి విచ్చేసిన పూజ్యులు మా గురువర్యులు డిఎల్ కాంతారావు గారికి, మా సొసైటీ లీగల్ అడ్వైజర్ వెల్నేని రాఘవయ్య గారికి, వచ్చిన అతిథులకు, ఈ బిల్డింగ్ ఓనర్ సాంబశివరావు గారికి, అలానే మహిళా తల్లులకు మా స్వాగతం. ఈ ప్రధానంగా ఈ రాష్ట్రంలో అతి కొద్ది మహిళా సొసైటీల్లో ఇదొకటి. అనతి కాలంలోనే 3000 మంది సభ్యత్వాన్ని, కోట్లాది రూపాయల డిపాజిట్ని సేకరించడమే కాకుండా అభిమానుల మెంబర్స్ యొక్క అభిమానాన్ని చూరగొట్టడానికి ప్రధాన కారణం మా గురువు గారు కాంతారావు గారు. ఆయన లేకుండా, ఆయన ఇన్స్పిరేషన్ లేకుండా, ఆయన సూచనలు సలహాలు లేకుండా ఒక్కడికి కూడా మేము ముందుకు వెళ్ళాము. ఎందుకంటే ఆయన డిపాజిట్స్ సేకరణ విషయంలో కానీ, డిపాజిట్స్ ఇవ్వడంలో కానీ, ప్రతి అనునిత్యం ప్రతి చిన్న విషయాన్ని కూడా రిపబ్లిక్ డే సందర్భంగా గుంటూరు నగరంలోని రామన్నపేట నందుగల 125 మరియు 126 సచివాలయాలలో 33వ డివిజన్ కార్పొరేటర్ గోపి శ్రీనివాసరావు మరియు 37వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆనం సంజీవ్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1950వ దశకంలోనే భారత్ కు సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించిందన్నారు. ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి ఎందరో స్వరాజ్య పోరాటంలో సమీధులుగా మారారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. పాట పెట్టండి. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉజ్జల రోజు 74వ గణతంత్ర దినోత్సవం జరుగుతుందండి. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా ఆనందోత్సవంతో జరుపుకుంటుంది. ఆంధ్రప్రదేశే కాకుండా
యావత్ భారతదేశం కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా మనం 1950 సంవత్సరం నుంచి మాత్రమే రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఆ రాజ్యాంగాన్ని జనవరి 26 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ పుణ్యమాని మన రాజ్యాంగం ఇండియాలోనే ఈ రాజ్యాంగానికి ఒక మంచి విలువ ఎథిక్స్ ఉన్నాయి. ఆ రాజ్యాంగానికి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాజ్యాంగ పద్ధతులను కూడా ఆచరిస్తూ మనకి ఎంతో గర్వంగా చెప్పుకునే రాజ్యాంగాన్ని మీద ఇవాళ మనం గణతంత్ర దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మనం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఎలా మనం ఎవ్రీ ఇయర్ ఎలా ఇంప్రూవ్మెంట్ అనేదానికి మన గణతంత్ర దినోత్సవాలు రిపబ్లిక్ డే అనేది ప్రోగ్రాం జరుగుతుంటుంది. దాంట్లో మన బలం మన సామర్థ్యం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మనం సంవత్సరానికి మనలో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నేదే మన గణతంత్ర దినోత్సవం. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఎందుకు గణతంత్ర దినోత్సవం అని చెప్పి అనుకుంటారు. కానీ గణతంత్ర దినోత్సవం రోజుకి మనం ప్రతి సంవత్సరానికి మన ఇంప్రూవ్మెంట్ మన అభివృద్ధి ఏందనేది మన సైనిక విన్యాసంలో కానీ మన ప్రోడక్ట్లో దేంట్లో అయినా కానీ మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదని తెలుసుకోవడానికే ఈ గణతంత్ర దినోత్సవం కానీ మనం ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. సీఎం గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సచివాలయ వ్యవస్థను వాలంటీర్లు సచివాలయ స్టాఫ్ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా నెలకొల్పి చేసుకోవడం జరుగుతుందండి. ఇది ఏంటంటే అందరూ కూడా కొంతమందికి పర్మనెంట్ అవడంతో జాబ్స్ కూడా ఆనందాలు అద్దులు దాటిపోయి వాళ్ళు ఎంతో సంబరం చేసుకుంటున్నారు. ఎప్పుడో పండుగని ఇదే మాకు పండుగ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామన్నపేటలోని 125, 126 వార్డు సచివాలయాలకి జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా ఆవిష్కరణకు వార్డు ఇన్ఛార్జ్ వైసీపీ నాయకులు ఆనంద్ సంజీవ్ రెడ్డి గారు మరియు గోపి శ్రీనివాస్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ చేసి వారు మా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు. అందరికీ ధన్యవాదాలు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు వార్డు సచివాలయం 125, 126 రెండిట్లో గణతంత్ర వేడుకలు జరిగినాయి. దీనికి ముఖ్య అతిథులుగా గోపి శ్రీనివాసరావు గారు కార్పొరేటర్, అలాగే ఆనంద్ సంజీవ్ రెడ్డి గారు వైసీపీ ఇన్ఛార్జి ముఖ్య అతిథులుగా పాల్గొని మా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో చాలా శుభదినము. ఎందుకనగా ఈరోజు మన రాజ్యాంగ అధినేత అయిన గౌరవనీయులైన భారతదేశ రాష్ట్రపతి గారు రాజ్పథ్లోని భారత జాతీయ జెండాను ఆవిష్కరించి ఉన్నారు. కావున దేశవ్యాప్తంగా అన్ని సచివాలయాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అన్నిటిలో జెండా ఆవిష్కరణ జరిగింది. సీఎం గారికి కృతజ్ఞతలు. అలాగనే మన సచివాలయ వ్యవస్థ స్థాపకులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించేసి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ముఖ్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కూడా గ్రామం కుగ్రామాన సచివాలయ వ్యవస్థలో అందరూ కూడా ఒక పండుగలాగా ఒక శుభదినములాగా గణతంత్ర దినోత్సవాన్ని ప్రజలు పెద్దలు అధికారులు అలాగనే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 19వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అధ్యక్షుడు ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో గురువారం విశ్వక్సేన పూజ, పుణ్యాహం, అగ్నిదానం, కుంభారాధన, పారమాత్మిక ఉపనిషత్ హోమం, నిత్య హోమం, బలిహరణ, శ్రీవారి చక్ర స్నానం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వినియోగం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం వరకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. నాగేశ్వరరావు గారు ఈ అన్నదాన కృష్ణారెడ్డి గారు వయసు పృథ్వీ కుమార్ దగ్గరికి వచ్చి తీసుకొచ్చవలసిందిగా కోరుచున్నాను. తీసుకొస్తున్నా
అరుణాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా మొదలయ్యి 23వ తారీఖున అంకురార్పణతో మొదలయ్యి నిన్నటి రోజున స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం జరుపుకున్నారు. తర్వాత సాయంత్రం కూడా నిన్నటి సాయంత్రం ఉభయ దేవేరులతో కలిసి గ్రామోత్సవంగా తిరిగి వచ్చారు. అదేవిధంగా ఈ రోజున చక్రస్నానం పూర్ణావధి మహోత్సవాన్ని జరుపుకున్నారు. అంతేకాకుండా అత్యంత గొప్పగా అన్నదానం జరుగుతుంది దేవస్థానం తరఫున. అన్నదానంలో అందరూ పాల్గొనండి, స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. అంతేకాకుండా ఇవాళ రేపటి రోజున కూడా బ్రహ్మోత్సవాలు చక్కగా జరుగుతాయి. ఈ రోజు సాయంత్రం విశేషంగా ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గరుడు ప్రసాదం అనేది నివేదన చేస్తారు. గరుడు ప్రసాదం అందరికీ కూడా వితరణ చేస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారికి గరుడు ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుందని శాస్త్రోక్తి. కాబట్టి అందరూ కూడా వచ్చి గరుడు ప్రసాదాన్ని సాయంత్రం 7:30 కల్లా రావాలి. 7:30 కల్లా వచ్చినట్టయితే గరుడు ప్రసాదాన్ని అందరికీ వితరణ చేస్తారు. అదేవిధంగా రేపటి రోజున సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణాలు జరుగుతాయి. స్వామివారి ఉభయ దేవేరులతోటి ఆలయం చుట్టూ కూడా 12 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి ఈ ముగింపు బ్రహ్మోత్సవాల ముగింపుగా పౌరింపు సేవా కార్యక్రమం జరుగుతుంది. యథావిధిగా ఎల్లుండి ఉదయం శుక్రవారాభిషేకం జరుగుతుంది. ఆ శుక్రవారాభిషేకంలో ప్రత్యేకంగా సుమారు 11 ద్రవ్యాలతోటి ప్రతి శుక్రవారం జరిగిన విధంగానే జరుగుతుంది. అందరూ కూడా రావచ్చు, అందరినీ కూడా లోపలికి పంపిస్తారు. విశేషంగా ఈ దేవస్థానంలో ఉన్నటువంటి గొప్ప అదృష్టం ఏమిటయా అంటే ప్రతి శుక్రవారం అభిషేకానంతరం అందరినీ కూడా 7:30 లోపుగా రావాలైతే 7:30 లోపుగా వచ్చినట్టయితే అందరినీ కూడా లోపలికి పంపిస్తారు. నూతనంగా రవి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల నూతన ప్రారంభోత్సవం గురువారం ఉదయం గుంటూరు నగరంలోని డొంకరొడ్డు అపోలో ఫార్మస్ మెడికల్ పైన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అతి తక్కువ ఖర్చులతో దంత సమస్యలతో వచ్చిన వారికి వైద్య సేవలు అందించాలని కోరారు. దినదిన అభివృద్ధి చెందుతూ మరెన్నో బ్రాంచ్లను స్థాపించాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు మా రవి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల నందు చిన్న పిల్లలకు ప్రత్యేక ఆధునిక దంత చికిత్స, లేజర్ అండ్ సర్జికల్ ఎండోడాంటిక్స్, సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్, ఇంప్లాంట్స్ అండ్ ఫిక్స్ దంతములు, స్మైల్ డిజైనింగ్ అతి తక్కువ ఖర్చుతో చేయడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. రవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేశాము. డొంకర్ రోడ్ సెంటర్లో రామాలయం ఎదురు అపోలో ఫార్మసీ ఉంటుంది. ఇక్కడ మన క్లినిక్లో జెర్కోల్ అండ్ క్రౌన్స్ కానీ స్మైల్ డిజైనింగ్, నొప్పి లేకుండా రూట్ కెనాల్ చేయడం, నెక్స్ట్ వాళ్ళ సెర్చ్ చేయడం, ఇన్వెస్టివ్ డైనస్ ఇవన్నీ చాలా అత్యాధునిక పద్ధతిలో జరుగుతుంటాయి. ఈ పెట్టిన సందర్భంలో 1 month ఓపీ ఫ్రీ ఓపీలో మనం చూస్తున్నాము. దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి అవకాశాన్ని యూజ్ చేస్తున్నాము. మన క్లినిక్లో డాక్టర్ శాంతి ద్వారా పీడోడాంటిస్ట్, డాక్టర్ శివై సరోవర్ అందుబాటులో ఉంటారండి. ప్రతి ట్రీట్మెంట్కి నగరం నడిబొడ్లోని డొంక రోడ్లో అపోలో షోరూమ్ పైన రవి డెంటల్ క్లినిక్ అని చెప్పేసి ఒకటి పాప ఓపెన్ చేయడం జరిగిందండి. దీనికి రావడం జరిగింది. మేము ఈ
క్లినిక్ ఈ పాప నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ అమ్మాయి కూడా బాగా మంచి బ్రిలియంట్ స్టూడెంట్. ఇక్కడ గుంటూరులోని సీబార్లోనే స్టడీ చదవడం జరిగింది. అట్లానే అమ్మాయి అపోలో ఫార్మసీ నందు, అపోలో డెంటల్ క్లినిక్ నందు ఒక 5 years నుంచి ట్రైనింగ్ చేసి అక్కడ వర్క్ సాటిస్ఫై అయిపోయిన తర్వాతనే తను క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఎందుకంటే ఈ ఏరియాలో ఈ అమ్మాయికి పెట్టిన పిండి లాంటి ఏరియా, అంటే ఈ అమ్మాయి పుట్టి పెరిగిన ఏరియా డొంక రోడ్ ఏరియా కాబట్టి అందుకని ఇక్కడ ఈ ఏరియాలోనే ఎంచుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తన వంతు సేవగా చేయాలనే ఉద్దేశంతో ఈ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ అమ్మాయితో పాటు ఇంకో డాక్టర్ గారు శాంతి గారు అని చెప్పేసి ఆ మేడం గారితో ఇద్దరు కలిసి కంబైన్డ్గా ఈ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి ఒక 1 రోజుల పాటు ఈ ఉచిత ఓపీని చూడటం కూడా జరుగుతుంది. అంటే పేదలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా వాళ్ళకి కావాల్సినంత వరకు కొంతవరకు ఒక 1 రోజుల వరకు ఓపీ ఫ్రీగా చూద్దామనే ఉద్దేశం ఉంది. అట్లానే ఈ ఏరియాలో కొంచెం అంటే మధ్యతరగతి కుటుంబీకులు కొంచెం మాస్ 4th class పీపుల్స్ ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి దాన్ని బట్టి రాయల్ ఫుడ్ ఫర్నిచర్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం గుంటూరు నగరంలోని అరండలపేట 9/2 నందు గురువారం ఉదయం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా ఫర్నిచర్ రంగంలో అనుభవం కలిగిన తిరుమల శెట్టి రమేష్ బాబు గుంటూరు అరండలపేట నందు 4వ బ్రాంచ్ స్థాపించడం శుభ పరిణామమని, మంచి క్వాలిటీ కలిగిన ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ నగర ప్రజలకు అతి తక్కువ ధరలో అందించాలని అన్నారు. మనోభిష్టమన సర్వత్రా సర్వకార్య దిగ్విజయ మన సిద్ధిరస్తాస్తు. రాయల్ వుడ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్. అవునా బాగుంటుంది. పేట 9/2 రాయల్ వుడ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ పెద్దలు రమేష్ గారు నూతనంగా ఒక షోరూమ్ ప్రారంభించడం జరిగింది ఫర్నిచర్ సంబంధించి. మరి ఆల్రెడీ గత 12-13 సంవత్సరాలుగా ఫర్నిచర్ రంగంలో మ్యానుఫ్యాక్చరర్గా మరి ఎంతో అనుభవం ఉంది. మరి ఈరోజు ఓన్గా తను కూడా ఒక షాప్ పెడతాం. నేను గతంలో కూడా విన్నాం, బట్ ఇవాళ షాప్ ద్వారా వారి ఇవన్నీ కూడా చూడటం జరిగింది. చాలా అద్భుతంగా మరి రీజనబుల్ ప్రైసెస్కి మరి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఫర్నిచర్ ఇక్కడ దొరకటం మనం చూస్తే ఢిల్లీ నుండి కానివ్వండి, చైనా నుండి కానివ్వండి మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుండి ఈరోజు మనం లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఎంతో బ్రహ్మాండంగా ఈరోజు చైనాకి ధీటుగా మరి ఆ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడే చూసే డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా మంచి కర్వ్ వర్క్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ఫర్నిచర్ ఉంది. తప్పకుండా మన కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఫర్నిచర్ మార్పు చేసుకునే వాళ్ళు కానీ తప్పకుండా రాయల్ వుడ్ ఫర్నిచర్కి వచ్చి ఒకసారి చూసి అభిప్రాయం తెలిపవలసిందిగా నేను. గత 12 సంవత్సరాలుగా ఈ ఫర్నిచర్ రంగంలో సొంత తయారీ కలిగి అందరికి అందుబాటు ధరల్లో హోల్సేల్ చేస్తూ ఏపీ తెలంగాణలో హోల్సేల్ చేస్తున్నామండి. కొత్తగా
మేము గుంటూరులోని 9/2 అరండాల్పేటలో సొంత తయారీ కలిగి అందరికి అందుబాటు ధరలో ఉన్న ఒక షోరూమ్ని ఏర్పాటు చేశాము. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోవటి శివనాగ మనోహర్ గారికి, మద్దాలి గిరి గారికి, మహమ్మద్ ముస్తఫా గారికి, లేళ్ల అప్పిరెడ్డి గారికి, ప్రభాకర్ గారికి, వెంకటరమణ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ ఫర్నిచర్ ఇక్కడ మేము ప్రతి సామాన్యుడి నుంచి ఎంత ఒక 1,00,000 రూపాయలు ఇల్లు కట్టుకునేవాడి కాడి నుంచి 10 కోట్ల ఇల్లు కట్టుకునే వాళ్ళ దాకా ఎవరికైనా సరే ఫర్నిచరు అందుబాటులో ఉండే విధంగా ఈ ఫర్నిచర్ మేము ఇక్కడ చేసామండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటు ధరలోనే లభిస్తుంది. కస్టమైజ్డ్ మా ప్రత్యేకత ఏంటంటే కస్టమైజ్డ్, మీ ఇంటికి తగిన విధంగా సోఫాలు, మంచాలు, డైనింగ్ టేబుల్ తయారు చేయటం మా ప్రత్యేకత. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది, కార్డ్ స్వైపింగ్ అన్ని. అడ్రస్ వచ్చేసరికి 9/2 అరండాల్పేట గుంటూరు. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి 8 రోడ్ బైపాస్ గుంటూరు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం ఉదయం రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి మాట్లాడుతూ 2 శతాబ్దాల పాటు ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని తెలియజేశారు. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మన దేశ ప్రజలకు, పౌరులకు. ఈ సందర్భంగా నేను తెలియపరచాలనుకున్నది సర్వోన్నతమైన ఒక పరిపాలన విధానం అంటే మన ప్రజల చేత ఎన్నుకోబడటం సార్. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ వాళ్ళ పరిపాలనలో పౌరులందరూ సమానంగా ఉండాలని, దానికి కుల మత విభేదాలు లేకుండా సమానత్వం కలిగి ఉండాలని. ఈ బ్రిటిష్ పరిపాలనలో మన ప్రాణాలు కూడా కోల్పోయి ఉన్నారు. స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో కష్టాలు పడినా. అట్లాంటి పరిపాలన, రాక్షస పరిపాలన మనకు వద్దండి. మనకి ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం 1950 సంవత్సరంలో రాజ్యాంగం ప్రకారం ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని అనుసరించి మన ఓటు హక్కు ఉపయోగించుకొని మనం సరైన నాయకుడిని ఎన్నుకొని మన ఓటు హక్కు ద్వారా మనం అందరం కలిసి న్యాయబద్ధంగా మన దేశానికి మంచి పేరు తేవాలని నా ఉద్దేశం అండి. గుంటూరు శివారు విజయవాడ రోడ్ ఆటో నగర్ వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం మహానీయుల విగ్రహాలను గురువారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, లక్ష్మణరావు, శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మోహన్ నాయుడు తదితరులు పాల్గొని ఆవిష్కరించారు. సెయింట్ ఆన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చీరల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ గణతంత్రం యొక్క ప్రాముఖ్యత, దాని విలువలను గురించి కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఆనం శ్రీనివాసరావు ఆధ్వర్యం నిర్వహించారు. ఈ కార్యక్రమం వివిధ శాఖల అధ్యాపకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. Dominion. That means the crown of the queen, we were under control of her. Afterwards, we got our own constitution written by great people, headed by Dr. B.R. Ambedkar garu. In fact, as early as in the year 1928 itself, under the chairmanship of Sardar Vallabhbhai Patel and V.P. Patel or somebody, they have formed a committee to write the constitution as early as 1920. So they have taken the constitutions of different countries, including England, Ireland, USA, Canada,
Australia, South Africa, and studied the constitutions of all these countries, and they have extracted all the good things which are favorable to our country and the fabric of our country, and that's how it has taken almost 15 to 20 years to prepare a draft of the constitution. Later, it was sent to various experts, both national and international experts, and all these fields were taken by Bharat Ratna Dr. Ambedkar. Once it was finalized, came into existence, then we got our real independence. With our own constitution, thereby all the states. That's why this day has a lot of importance. విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథి బి సుందర్ బాలకృష్ణ, ఐఎఫ్ఎస్ స్పెషల్ సెక్రటరీ, ఐటీ మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాజరై పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి సుందర్ బాలకృష్ణ పాల్గొని 17 మందిని సత్కరించి జ్ఞాపికలను అందించారు. విధి నిర్వహణలో ప్రాణాలను వదిలిన బి చెంచు కృష్ణయ్య మరియు పి రాజా గోపాల్ కుటుంబాలను 25,000 చొప్పున, మిగిలిన వారికి 20,000 చొప్పున నగదు పారితోషికం అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి, రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అనుపమ నంబూరు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. It is a great idea to bring in these two concepts of not only celebrating the Constitution and Council, but also to honor our unsung heroes in various departments. This is what I am students here who are always on the rat race for obtaining more marks, obtaining placements. They also sensitized to some of the taken by our uniformed and non-uniformed forces, staff forces also. So, in taking this initiative and nurturing this idea, I thank IIT for bringing such a beautiful concept so that it enriches the students and also us, because it also gives people like us an opportunity to know about the universities and also the students. Thank you for supporting and taking. మన విజయ్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా ముందుగా మన చీఫ్ గెస్ట్ మన ఆహ్వానాన్ని అందించి వచ్చినందుకు చాలా సంతోషం. అదే కాకుండా ఈరోజు మనం అన్సంగ్ హీరోస్ రిజిస్ట్రేషన్ చేసాం. వాళ్ళ లైఫ్ని పడంగా పెట్టి మిగతా వాళ్ళ లైఫ్ని కాపాడారు. అది చాలా పెద్ద విషయం. వాళ్ళని గుర్తించడం కోసం అని అన్సంగ్ హీరోస్ రిజిస్ట్రేషన్ మేము ఆగస్ట్ 15 ప్రతి ఆగస్ట్ 15 జనవరి 26 ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఇది ఒక మంచి కార్యక్రమం చేస్తాము. ఇదే కాకుండా ఈ సందర్భంగా మేము మన స్టార్స్ సపోర్ట్ district toppers, one boy and one girl from the rural schools, from the village schools, government schools, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా ఛాన్సలర్ గారు ఈ స్కీమ్ని ఇంతకుముందు 13 డిస్ట్రిక్ట్ ఉంటుంది, 26 డిస్ట్రిక్ట్ కూడా వర్తించేటట్టు అప్రూవల్ ఇచ్చారు. దానివల్ల ఒక బాయ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ నుంచి టాపర్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఫీ ఏమీ కట్టాల్సిన పని లేదు.